షేక్ జాన్ మధు అగ్ర సర్పంచ్ జగన్ ఎందుకని అమ్మఒడి వస్తుంది రైతు భరోసా వస్తుంది రైతులు డబ్బులు వేస్తున్నాడు 40 సంవత్సరాలకి నేను సర్పంచ్ అగ్రహారం 40 సంవత్సరాలకి పార్టీ చూడకుండా అందరికి ఇచ్చాం మేము పక్కా టీడీపీ వాళ్ళకి కూడా 70 మందికి ఇచ్చాను పక్కా తెలుగుదేశం వాళ్ళకి కూడా అందరికి పార్టీ ముఖం చూడకుండా అన్ని పథకాలు వచ్చినాయి 45 సంవత్సరాలకి పింఛన్ వస్తుందా కానీ పింఛన్ వస్తే ముండమాపురాలు పింఛన్ వస్తుంది 45,000 డబ్బులు ఇప్పించారు 45 ఉండే కానీ వాళ్ళు 40 సంవత్సరాల డబ్బులు కూడా 18,500 పక్కా ఇప్పించాను సర్పంచ్ అగ్రహారం ఈ సర్పంచ్ ఏంది ఏ 3 పార్టీలు వచ్చినా జగన్ దెబ్బకి జనం అభిమానం ఇలా డబ్బులు అసలు లేదమ్మా మేము ఉన్నాం సారంగుల అగ్రహారానికి 2 బస్సులు వచ్చి జీబు వచ్చింది ఎవరైనా కానీ డబ్బులు ఇచ్చామని మేము సొంతంగానే వస్తాం జగన్ కోసం సొంతమైన పెట్టుకొని వస్తున్నాం సొంతమైన పెట్టుకొని అభిమానం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి ఒక్కరికి ఇచ్చిండు ఇల్లు ఇవాళ కట్టుకొని ఇవాళ పేదోడు ఏం లేకపోయినా 2 లక్షలు 3 లక్షలు పెట్టి కట్టించిండు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ టైంలో ఇవాళ అభిమానం మీద వస్తున్నారు మళ్ళీ ఆ జగన్ ఉందో మా ఊరికి 100-150 ఇల్లు ఇచ్చారు అన్ని పల్లెటూరు ఆపి టౌన్ మొత్తం కట్టాడు అప్పులు ఎట్టయిద్దమ్మా చంద్రబాబు టైంలో ఎట్టొచ్చింది అప్పులు చంద్రబాబు టైంలో ఏ రకంగా వచ్చింది అప్పు ఇవాళ అన్నం నిరాడి పెడుతుండు అన్నం కడుపు ఆకలికి అన్నం పెడుతుండు అప్పులు ఎట్టయిద్ది ఇప్పుడు ఆకలిస్తుందమ్మా నాకే ముద్ద అన్నం పెట్టమ్మా మేడం పెడతారుగా ఆకలి దెబ్బకాడుతుండు జగన్ దెబ్బకాడుతుండు లంచం లేదు లంచం అనమాట లేదు రూపాయి లంచం లేదు 1 రూపాయలు